ముందుగా గౌరవనీయులైన మన వొకేషనల్ ప్రిన్సిపల్ శ్రీ నాగస్వామి నాయక్ గారికి, మన వార్డెన్ సార్ గారికి, అలాగే నా ఫ్రెండ్స్కి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ కావడానికి ముఖ్య కారణం వొకేషనల్ ప్రిన్సిపల్ సార్. సార్కి అందరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా గట్టిగా గట్టిగా. రాలే గట్టిగా. ఆ సౌండ్ అస్సలు రాలే. గట్టిగా గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఇంత గొప్పగా పట్టించుకున్న వ్యక్తి మీరు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సార్ ఇంత మనకి మెసేజ్ ఇవ్వడానికి కారణం మన సమస్యలు తెలిసాయి. మన సమస్యలు సార్కి తెలిసాయి. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మన హాస్టల్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరిగితే మన హాస్టల్ సమస్యలు ఇలాంటి ప్రముఖులకు తెలుస్తుంది. ఇలాంటి ప్రముఖులకు తెలిస్తే మన హాస్టల్ సమస్యలు సగానికి సగం నెరవేరుతాయి. సార్ ఇక్కడ నుండి చప్పట్లు కొట్టించుకున్నాడంటే అక్కడ ఉండి ఒకరోజు చప్పట్లు కొట్టింటాడు. సార్ని చూసి ఒకడు ఇన్స్పైర్ అయ్యింటాడు. సార్ కూడా ఒకటే అనుకుంటాడు, నాలాగా మీరు కూడా చప్పట్లు కొట్టించుకోవాలనే మెసేజ్ నాడు మనకి. అంతేకాకుండా మనం బాగా చదువుకొని పైకి వచ్చి నా పేరు నిలబడతాడనే నమ్మకంతో మనకింత చేశాడు. అంతేకాకుండా కొంతమందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. అదేమిటంటే జీవితంలో నేను ఎలా ఎదగాలి? హౌ? ఎలా? రెండే విషయాలు. సార్ నేను చూసినప్పుడల్లా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆ చిన్న స్మైల్ సార్, అది కానీ ఆ చిన్న స్మైల్ ఏదొచ్చినా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ, ఎలాంటి పెద్ద సమస్య అయినా సార్ నవ్వుతూ ఎదుర్కొంటాడు. దట్స్ వన్. సెకండ్, సార్ ఎప్పుడైనా ఎక్కువగా మాట్లాడడం చూసాడా? మాట్లాడవలసిన సమయంలోనే సార్ మాట్లాడతారు. ఎలాంటి సందర్భంలో? ఇప్పుడు మన అమ్మ ఉంది, మనం ఏదో ఒక తప్పు చేసిద్దాం, చెడుతూ ఉంది, ఎదురు సమాధానం ఇవ్వకూడదు. ఎస్, మా అమ్మాయి తిట్టేది అని సైలెంట్. మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, ఇంకోసారి తప్పు చేయకూడదు అని. ఎలాంటి సందర్భాల్లో మాట్లాడాలి? నువ్వు ఆ తప్పు చేయలేదు, ఆ తప్పు చేయలేదు, అది నీకు తెలుసు, అయినా నిన్ను నిందిస్తున్నారు అంటే లేదు, నేను ఆ తప్పు చేయలేదు అని నువ్వు వాదించాలి. అలా అని ఎక్కువగా వాదించకూడదు. అలా చేశారు కాబట్టి ఇప్పుడు మన ముందర చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ నాగస్వామి నాయక్ గారికి థ్యాంక్స్ సార్. మరొకసారి మాకు మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకైతే మీ పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం సార్, ఇంకా మర్చిపోము మేము. మీరు రెగ్యులర్గా క్లాస్ పోవాలా, డైలీ ఇన్ టైంలో పోవాలా, ఒక ఆప్షన్లో పడకూడదు. ప్రైవేట్ పిల్లల కథ వేరు, మన పిల్లల కథ వేరు. ప్లస్ ఎఫ్ఆర్ఎస్ బాగా వేయాలా, బాగా చదువుకోవాలా, బాగా క్లాస్ వినాలా.
ఇది నీట్ ఉంది. సైడ్ చెట్లు